వెల్కమ్ టు త్రిబాక్ ఛానల్. ఈరోజు మా ఛానల్లో పాల మేగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. 3 స్టెప్స్లో నెయ్యి చేసుకోవచ్చు. స్టెప్ 1లో మిల్క్ బాయిల్ చేసుకోవాలి. స్టెప్ 2లో పాల మేగడని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసిన క్రీమ్ని నెయ్యి ఎలా తయారు చేయాలో స్టెప్ 3లో చూద్దాం. ముందుగా పాలను నెమ్మదిగా చిన్న మంట మీద 20 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. పాలు బాయిల్ చేసిన 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టుకోవాలండి. 4 అవర్స్ తర్వాత ఈ విధంగా క్రీమ్ వస్తుంది. ఈ క్రీమ్ని నెమ్మదిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా రోజు మేగడని కలెక్ట్ చేస్తూ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే మేగడ పాడవదు. ఇది 10వ రోజు తీస్తున్న క్రీమ్ అండి. ఈ మేగడ్ని డీప్ ఫ్రిడ్జ్ బయట తీసిన తర్వాత 1 అవర్ బయట పెట్టుకోవాలి. ఈ బౌల్లో ఉన్నది 15 రోజుల నుంచి కలెక్ట్ చేసిన మేగడ అనేది. ఇప్పుడు నేను ఈ క్రీమ్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని 2 నిమిషాల పాటు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్మూత్గా అవుతుంది. గ్లాస్ వాటర్ వేసుకుని 2-3 మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలండి. వాటర్ నుంచి ఈ క్రీమ్ బట్టర్గా సెపరేట్ అవుతుంది. సెపరేట్ కాకపోతే కొంచెం కూల్ వాటర్ వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. కొంచెం కూల్ వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు బటర్ మిల్క్ నుంచి ఎలా సెపరేట్ అయిందో. ఈ బటర్ని సెపరేట్ బౌల్లో తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. ఇవి చిన్న ముద్దలుగా చేసుకుంటూ వాటర్ని సెపరేట్ చేయాలి. కొత్త వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్లో ఈ బటర్ ముద్దను వేసుకోవాలండి. ఈ బటర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. లేత పసుపు పచ్చ కలర్ నుంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట పైన మాత్రమే చేయాలి. ఈ బటర్ నెయ్యిగా తయారై గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. బటర్లో ఉండే మిల్క్ సాలిడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. నాకైతే ఇప్పుడు మంచి నెయ్యి సువాసన వస్తుంది. మనకి నెయ్యి సువాసన వచ్చిన తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 అవర్ తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching our channel.